ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన. ప్రసార మాధ్యమాలన్నీ ఈ విషయాన్ని ఓ ఊపేశాయి. అన్యాయాలు, అఘాయిత్యాలు, అణిచివేతలు, దురాక్రమణలు, ఆక్రందనలు, వీటి గురించే. అయితే అన్యాయాలు, అఘాయిత్యాలు, అణిచివేతలు, దురాక్రమణలు, ఆక్రందనలు, ఇంతేగా మానవ చరిత్ర. రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికినా దొరకదు. గతమంతా తడిస రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటూ దాన్ని శ్రీశ్రీ సమీక్షిస్తుంటే కాదనడానికి ఆధారాలేవి? యుగాలతో పాటు ఆకారాలు, అలంకారాలు, ఆయుధాలు మారుతున్నాయి, అంతే. ఆలోచనలు మాత్రం అవే. కన్నీటి ప్రవాహాల మధ్యలో నుంచి వినవచ్చే మానవ రక్త చరిత్ర సన్నని విషాద స్వరం తప్ప తక్కినదంతా శ్మశాన నిశ్శబ్దమే. అది చాలక కుల మత విభేదాలతోనూ మనుషులు ఒకరినొకరు చంపుకోవడం ఇంకా మానుషం. ఇది ఆట. ఈ ఆట సాగినంతసేపే రాజు బంటు తేడాలు. ఆట సాగినంతసేపే రాజు బంటు తేడాలు. చదరంగం ఆట అయిపోగానే ఆ రాజు, ఆ బంటు, ఆ పావులు అన్నీ పెట్టెలోకి. ఆ చదరంగం ఆట అయిపోగానే పావులన్నీ పెట్టెలోకి, మనుషులంతా మట్టిలోకి. ఈ కాస్త బతుక్కే ఇంతటి విభేదాలు అవసరమా? బలహీనుణ్ణి బలవంతుడు బలంగా తొక్కి పెట్టడమే మానవ జాతి ప్రస్తుతం పాటిస్తున్న రీతి, నీతి. ఇంతకన్నా ఏమున్నది గర్వకారణం? మానవ జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. మానవ జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారుగా శ్రీశ్రీ. కవి జొన్నవిత్తులు చెప్పినట్లు ఇది మనుజాడి ధనుజాడి మసి చరిత్ర, అంతే. ఈ నాణానికి రెండో వైపు లేదా మరి అంటే ఉంటూనే ఉంది. వెల్లయ్య పయోధి మగ్నమయ విశ్వమహీవలయంబు అని భారతంలో ఎర్రాప్రగడ చెప్పిన స్థాయి విపత్తులు సైతం చల్లారిపోగానే ఆరిన యజ్ఞవేదికల్లోంచి సన్నగా లేచే తెల్లని పొగల ఒక శాంతి కపోతం రెక్కలు విప్పుకుంటుంది. చల్లని గాలులతో బుగ్గలపై వెచ్చని కన్నీటి చారుకలను ఆరబెడుతుంది. చల్లని గాలులతో బుగ్గలపై వెచ్చని కన్నీటి చారుకలను ఆరబెడుతుంది, ఊరడిస్తుంది, ఆశకు ఊపిరి పోస్తుంది. మనిషిని తేరుకునేలా చేసే ఆ శాంతి కపోతానికి మరో పేరే మానవత్వం. దాని అసలు పేరు దివ్యత్వం. ఎక్కడైనా చూడండి, తెల్లని బూడిదలోంచి చల్లని చిరునవ్వులు మొలిపించడానికి అది కృషి చేస్తూనే ఉంటుంది. ఆ మానవత్వమే మనిషి అసలు మతం. ఆ మానవత్వమే మనిషి అసలు మతం. అదే జనం అభిమతం. మనిషిని చెట్టుతో పోలుస్తాడు కవి. సుయోధనుణ్ణి రోషతరువని, ధర్మజుణ్ణి ధర్మతరువని అన్నాడు వ్యాసముని. మనిషి చెట్టుకు మానవత్వమే తల్లివేరు. మనిషి చెట్టుకు మానవత్వం తల్లివేరు. ఉండుండి మాను చుట్టూ కులమతాల పిచ్చి తీగలు అల్లుకుంటాయి. ఆ తీగలను చూసి పొంగిపోతూ ఆ చెట్టు కూడా తీగల జాతిదేనని మత మౌఢ్యం చంకలు గుద్దుకుంటుంది. ఆ చెట్టు కూడా తీగల జాతిదేనని మతమౌఢ్యం చంకలు గుద్దుకుంటుంది. తన బలం పెరిగిందని భ్రమపడుతుంది. నిజానికి ఆ తీగలకు చెట్టు ఆధారం తప్ప తీగల బలంతో చెట్టు బతకడం లేదని లోకంలోని శాంతి కపోతాలు హితబోధ చేస్తాయి. లోకంలోని శాంతి కపోతాలు హితబోధ చేస్తాయి. పందిరి మందిరము కాదు, గ్రహణం శాశ్వతము కాదు అని ధైర్యం చెబుతాయి. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా అని నచ్చ చెబుతాయి. శాంతి కపోతాల మాటల్లోని సత్యం సజ్జనులను కదిలిస్తుంది. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అనే నిజం నిలకడ మీద తేలుతుంది. తాజాగాల జ్ఞాన జ్యోతిని మానవత్వపు తైలంతో ఎగదోసిన మాజీ సైనికుడు కుల్దీప్ శర్మ. ఒక పోలీస్ అధికారి దుశ్చర్యను ఎండగట్టిన పాపానికి అర్ఫాజ్ అహ్మద్ అనే పాత్రకేయుడి ఇంటిని జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ కూల్చేసింది. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన శర్మ అర్ఫాజ్ కోసం తన భూమిని ఇచ్చేశాడు. పెద్దగా ఉన్నవాడేం కాదు పాపం ఆ శర్మ.
మనసున్నవాడంతే. మత విభేదాలను పట్టించుకొని ఆ మనసే ఓ కాశ్మీరీ వ్యాపారిని ఆకట్టుకుంది. ఆయన స్పందించి శర్మకు ₹1,00,00,000 విలువైన భూమిని ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అంటే ఓ జ్ఞానదీపం మరో దాన్ని వెలిగించింది. కులమతాలకు అతీతంగా శాంతి పౌరానికి స్వాగతం పలికింది. మానవత్వానికి వైతాళిక గీతం పాడింది. ఇది ఈనాటి ప్రపంచం తీరుని ప్రచురించిన ఈనాడు ఎడిటోరియల్కి కృతజ్ఞతలు. అయితే ఏమిటిట, ఎక్కడో ఏదో జరిగిన దానికి వగచాలా, లేకపోతే ఓ నిట్టూర్పుతో వదిలించుకోవాలా? అంతేనా మనం చేయగలిగింది? భిన్న అనుభవాల్ని, భిన్న అభిప్రాయాల్ని గడించాంగా. అయినా ఏ కాస్తైనా ఒదిగి ఉంటున్నామా మనలో మనమైనా? ఇది అంతర్మథనం.